నిన్న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లులు పెట్టడం జరిగింది. ఆ బిల్లులను అన్ని పార్టీలు ముక్త కంఠంతో మద్దతు తెలియజేయడం జరిగింది. అసెంబ్లీలో పాస్ అయినటువంటి ఈ 42% రిజర్వేషన్ బీసీల బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మండలికి పంపుతా ఉన్నారు. మండలిలో ఆ బిల్లుల పైన చర్చ జరిగి ఆ బిల్లులను ఆమోదించేటువంటి కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో నిన్న ఆ బీసీ బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడన్నా ఇతర పార్టీల నాయకులు ఇబ్బంది పెట్టగలనేటువంటి ఒక భయం అయితే ఉండే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇందులో బీసీల్లో ముస్లింలను కలిపారు అనేటువంటి ఓ వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి అవకాశాల్లో ఇవ్వకుండా మీ చేతిలో ఉన్నాయి అవి ఇవ్వకుండా కొత్తగా వీళ్ళకి ఇస్తారనేటువంటి చర్చలు వాళ్ళు లేపినారు. ఈ పరిస్థితుల్లో ఈ పార్టీలను రిక్వెస్ట్ చేయడం కోసం బిల్లు పెట్టే కంటే ముందే నేను, ఆ తర్వాత జానయ్య గారు, ఆ తర్వాత అర్జున్ గారు, నరసింహగౌడ్ గారు, ఆ తర్వాత మన ముస్లిం సోదరులు సూర్యారావు గారు, ఓదేల్ గారు అందరం కూడా నిన్న ఎట్టి పరిస్థితిలో ఈ పార్టీలు మాట తప్పకుండా ఉండేందుకు రిక్వెస్ట్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో నిన్న నేను బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం ఉంటుంది. ఆ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలోకి వీళ్ళందరినీ తీసుకొని పోయి మాకు మద్దతు ఇవ్వండి, ఈ 42% రిజర్వేషన్ల బిల్లులో మీరు ఎటువంటి ఇష్యూలు లేవనెత్తకుండా దయచేసి దీనికి మద్దతు ఇవ్వండి. దీంతోపాటు కేంద్రంలో రాజ్యసభలో 4 ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అటు రాజ్యసభలో కానీ లేకపోతే ఇంకా ఏ వేదిక మీద అయినా సరే ఈ బిల్లును సమర్థించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది.